సార్ రకరకాల ప్రాజెక్టులు రకరకాల ఈ టెండర్స్ విషయంలో కానీ కమ్మ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం తొక్కేస్తుంది. వైసీపీ ప్రభుత్వం మొత్తానికి కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా నాశనం చేయడానికే వాళ్ళకి ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి ఈ కాంట్రాక్ట్ పనులు కానీ రానివ్వడం లేదు. బిజినెస్ పరంగా కూడా వాళ్ళని బాధపడుతున్నారు. సో అందువల్లనే అసలు టీడీపీకి కనీసం ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు కూడా లేకుండా పోతున్నారు అనేది ఒక కామెంట్. ఈ రాజకీయాలు ఎట్లుంటాయంటే కేవలం కులం ఆధారంగా ప్రాజెక్టులు రావు, కులం ఆధారంగా కొంత పని చేయొచ్చు, నేనేం పని చేయదని అంటలేదు. నవయుగ వాళ్ళకి ఎందుకు క్యాన్సిల్ చేశారనేది రకరకాల కారణాలు ఉండొచ్చు, నేను కాదంట్లా. అది రాజకీయ కోణమే తప్ప కులపరమైన కోణం అని నేను అనుకోను. రాజకీయంగా ఏంటి, చంద్రబాబు గారికి ఎక్కువ వాళ్ళు సాయం చేసి ఉండొచ్చు, లేదా ఇంకో వాళ్ళు ఆర్థిక పరంగా ఏమైనా హెల్ప్ చేశారేమో నాకు తెలియదు. సో అటువంటి కారణాలు ఉంటాయి తప్ప నేను ఒకటి చెప్పనండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ ఆ మాటకు వస్తే ఎక్కడ ఏ రాజకీయాలైనా సరే అగ్రవర్ణాలు చాలా తెలివైనవి, చాలా తెలివిగా వ్యవహరిస్తారు. వాళ్ళు చక్కగా ఎక్కడ ఎటు అధికారం నీరు పళ్ళ మెరుగునట్లు, నీరు పళ్ళ మెరుగునేదో దేవుడు ఎరుగన్నట్టుగా ఒకసారి ఇది ఉంది కదా, వాళ్ళు ఎక్కడ అధికారం ఉందో వాళ్ళు అటు వెళ్ళిపోగలరు. కాబట్టి ఇదే మాట రాజశేఖర గారు వచ్చిన కొత్తల్లో కూడా మేము విన్నాం. వింటే ఒకళ్ళ దాలు కమ్మాళ్ళకి అయిదని ఆయన అన్నారని ఇట్లా ప్రచారం జరిగింది. అది కమ్మాళ్ళ తర్వాత రోజుల్లో మీరు గమనించిన 2 ఏళ్లకే ఆయన పక్కన ఉన్న వాళ్ళలో చాలామంది ప్రముఖులు కమ్మ ప్రముఖులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకళ్ళు పేర్లు ఇప్పుడు చెబితే బాగుండదు. అట్లా అని చెప్పి చంద్రబాబు గారి దగ్గర రెడ్లు లేరా, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు అప్పుడు చంద్రబాబు గారి దగ్గర లేడా, పట్టిసీమ కట్టింది ఆయనే కదా. మరి అప్పుడు అయితే అట్లా అని చెప్పి చంద్రబాబు గారు పూర్తిగా కమ్మాళ్ళకే ఇచ్చేశారని కదా అప్పుడు విమర్శ వచ్చింది. సో అది తప్పే. ఎప్పుడైనా సరే ఇది విన్ విన్ సిచ్యువేషన్ అంటారు, అంటే ఇద్దరికీ పరస్పరం ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం, ఉపయోగం అన్నీ ఏమంటారు పరమార్థం ఇవన్నీ చూసుకుని అన్ని ఇటువంటివి జరుగుతాయి తప్ప కులాల ప్రకారం కాంట్రాక్టులు ఇస్తారు, కులాల ప్రకారం వ్యాపారం ఇస్తారంటే కులాల ప్రకారం ఇస్తే మహా ఇస్తే కొన్ని పోస్టులు ఇస్తారు, అంతేగాని నాయకుడికి నష్టం చేసుకునేటట్టు చేస్తారు ఎవరైనా. అయితే ఏంటంటే మనకు అక్కడ ఏపీ సామాజిక వర్గాల సమీకరణలో ఆ రకమైనటువంటి డివిజన్ వచ్చేసరికి ప్రతి దాంట్లోనూ మనం అనుమానిస్తున్నాం. సో ఆ అనుమానం సహజంగానే ఉంటుంది. ఆ అనుమానం ఎక్కువ కాలం ఉంటుందని నేను అనుకోను. జగన్ గారు రాజశేఖర గారు ఇప్పుడు మేము చూసాం కదా, చాలామంది కమ్మ ప్రముఖులు ఆయన పక్కన ఉన్నారు. సో అట్లాగే ఇప్పుడు జగన్ గారి దగ్గర కూడా కొంతమంది ప్రముఖులు ఉన్నారు కదా, కొడాలి నాని కమ్మ ప్రముఖుడే కదా, అట్లా కొంతమంది ఉంటారు. అయితే ఈ కొంతకాలం పాటు ఈ గ్యాప్ అనేది కొంతకాలం ఉంటుంది. బట్ అంత మాత్రం చేత మొత్తం కమ్మాళ్ళంతా ఈ కమ్మాళ్ళు తెలివైన వాళ్ళే, రెడ్లు తెలివైన వాళ్ళే. వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు ఎట్లా చొరబడాలో వీళ్ళకి తెలుసు, వీళ్ళ అధికారంలో ఉంటే అందులో ఎట్లా దొరబడాలో వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వ్యాపారం కదా ఇది, వ్యాపారవేత్తలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. లేదంటే ఇంకో చోటకి ఇది ఈ ప్రపంచం చాలా సువిశాలమైంది. సో ఈ అక్కడుండే వ్యాపారాలే అక్కడుండే కాంట్రాక్ట్లే కాదు కదా, ఎక్కడైనా చేసుకుంటారు. కాబట్టి అటువంటి నేనైతే కొంత విమర్శలు కొంత వ్యాఖ్యలు ఇట్లాంటి ప్రచారం అవుతాయి అవ్వని నేను అన్నగాని, బట్ వీటితోటి అవుద్దని నేను అనుకోను. వీళ్ళిద్దరూ తెలివైన వాళ్ళే, వీళ్ళిద్దరూ ఎట్లాగో మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు. అట్లా Like and subscribe Eagle Media Works.